హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ సాయి బ్లాగ్స్. ఈరోజు నేను మా పిల్లల కోసం ఒక రెసిపీ అయితే తయారు చేశానండి. అదేంటంటే ఫ్రూట్స్ కస్టర్డ్ మిల్క్. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. అందుకు మీతో షేర్ చేద్దామని చెప్పి వీడియో అయితే తీశాను. అది ప్రాసెస్ ఎలాగో చూసేయండి. ఫస్ట్ వచ్చేసి గ్యాస్ వెలిగించిన కడాయి పెట్టుకుని 1 లీటర్ పాలు అయితే వేసుకోవాలి. ఇవి మరిగేలోపు మనం వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ మిల్క్ పౌడర్ అయితే తీసుకోవాలి. నేనైతే వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. వెనిలా ఫ్లేవర్ అయితేనే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక 3 స్పూన్లు అయితే వేసుకోవాలి. 3 స్పూన్లు వేసుకుని ఒక 5 స్పూన్లు వచ్చేసి మిల్క్ వేసుకోవాలి. మిల్క్ వేసుకుని బాగా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద పాలు మరుగుతున్నప్పుడు కలుపుతూ మరిగించుకోవాలి. ఇలా కలుపుతూ మరిగించుకుని ఇలా మరుగుతున్న పాలల్లో 1 కప్పు పంచదార అయితే వేసుకోవాలి. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. సరిపోకపోతే మాకైతే సరిపోయింది 1 కప్పు. 1 కప్పు పంచదార వేసుకుని పంచదార కరిగేంత వరకు బాగా తిప్పుతూ మరిగించాలి. ఇలా మరిగిన మిశ్రమంలో ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ ఉంది కదా, అదైతే వేసేసుకోవాలి. వేసుకుని ఇప్పుడైతే తిప్పుతూనే ఉండాలండి కలుపుతూ, ఎందుకంటే అడుగు పట్టేస్తుంది. కానీ ఎక్కువ చిక్కబడకూడదు. 2 నిమిషాలు అయితే మరిగించుకుని గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఇది చల్లారేంత వరకు ఈ లోపల ఫ్రూట్స్ అయితే అన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చల్లారిన మిల్క్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్ని దీంట్లో అయితే వేసేసుకోవాలి. నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఇవన్నీ దీంట్లో అయితే వేసేసుకుంటున్నా. వేసేసుకుని బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 గంట ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ నుంచి ఎప్పుడు తీస్తానా అని చూసిన మా పిల్లలు చాలా వెయిట్ చేశారు. 1 గంట తర్వాత ఇలా కూల్ అయ్యాక సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా, చాలా చల్లగా, చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉందో లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అండి.